నమస్తే, BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే, నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి అన్న సీఎం చంద్రబాబు నాయుడు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైనెక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం. అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్న జీరో పావర్టీ మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్. మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకయ్య నాయుడు క్రమశిక్షణకు మారు పేరు అన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఒక మంచి పూర్తి చేసుకున్న సందర్భంగా, షార్ట్ పట్టు వచ్చిన సందర్భంగా ఇక్కడున్న మీలాంటి అందరి పెద్దలో నేను కూడా ఒక మంచి అవకాశాన్ని తీసుకుని మంచి అవకాశం ప్రత్యేకంగా వెంకయ్య నాయుడు గారికి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు వెంకయ్య నాయుడు గారి పేరు చెప్పాలంటేనే ఒక అర్హత ఉండాలి. వెంకయ్య నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలనుకుంటేనే ఒక అంటే నేను అనేది ఏంటంటే ఒక స్టేటస్ ఇన్ ద సెన్స్ ఏదో పెద్ద స్టేటస్ కాదు, ఒక మంచి హృదయంగా ఆలోచించే వ్యక్తి. అటువంటి వ్యక్తి క్రమశిక్షణకి మారుపేరు కలిగి తెలుగుతనాన్ని తన ఆహారంలోనే పొందుపరుచుకున్న వ్యక్తి, భాషలో పొందుపరుచుకున్న వ్యక్తి. అవతల వాళ్ళు ఎవరైనా చూసిన వెంటనే లేచి నిలబడి నమస్కారం పెట్టగలిగే ఔన్నత్యం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా కష్టపడి నిలబడి ఈరోజు ఒక విద్యార్థి నాయకుల స్థాయి నుంచి ఒక ఉపరాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన అటువంటి వ్యక్తి తాలూకా 75 సంవత్సరాలు వసతులు చేసుకునే వేడుకల్లో నేను కూడా పాల్గొంచుకునే అవకాశం కలిగజేస్తున్నది. మరొకసారి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ సభాధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ గారు, అదేవిధంగా మిజోరాం గవర్నర్ గారు హరిబాబు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గురువర్యులు మన
వెంకయ్య నాయుడు గారు నేను చదువుకునేటప్పుడు వెంకయ్య నాయుడు గారు స్పీచెస్ విన్నాను. వెంకయ్య నాయుడు గారు అంటే వెంకయ్య నాయుడు గారు ఎందుకు వెంకయ్య నాయుడు గారికి నాకు బాగా తెలుసంటే మా నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు పేదలకు అందవలసిన బియ్యాన్ని పక్క త్రోవను పట్టించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. 43,000 మెట్రిక్ టన్నులు ఒక కాకినాడలోనే జరిగిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారో మీ అందరికీ తెలుసు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు, నాకున్న సమాచారం ఒక 5 ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని, బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. రోడ్డు భద్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న పోలీస్ సిబ్బంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టీవీ ఛానల్స్లో వచ్చినటువంటి విషయం ఆధారంగా అంటే ఆర్లో ఏరియాలో గాంజాయి ముఠ లేకుంటే గాంజాయి సేవించి డెకాయిటీ చేసినటువంటి మూక అన్నట్టుగా న్యూస్లో రావడం జరిగింది. అయితే దీనికి ముందు ఏంటంటే రాత్రి 1:36 మన ఎండాడి ఏరియాలో ఒక లారీ డ్రైవర్పై 8 వ్యక్తులు దాడి చేసి సెల్ ఫోన్ 10,000 రూపాయలు క్యాష్ తీసుకెళ్ళిపోయినట్టుగా మాకు 2:36 112 కాల్ రావడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని వెంటనే మా క్రైమ్ బీట్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి పరిస్థితిని చూశారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పార్టీ వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేయగా 8 కుర్రాళ్ళు వచ్చి ఒక లారీ డ్రైవర్ని కొట్టారని, విపరీతంగా కొట్టి అతని చేతిలో ఉండేటటువంటి సెల్ ఫోన్ని, క్యాబిన్లో ఉండేటటువంటి ఒక 10,000 రూపాయలని తీసుకెళ్ళిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా సిపి గారి సూచనల మేరకు ఇమీడియట్గా మేము ఒక క్రైమ్ వాళ్ళు 5 గ్రూప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అతి త్వరగా మనం క్యాచ్ చేయాలి. అంటే ప్రజల్లో ఏ విధమైనటువంటి భయాందోళనలు కలగకుండా చేయాలి అని అంటే మనం ఆ అక్యూజ్ని ఇమీడియట్గా క్యాచ్ చేయాలి అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్తో ఇమీడియట్గా 5 గ్రూప్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐడి పార్టీస్ అంటే ఎవరెవరైతే ఆకతాయిలు కానీ లేకపోతే గతంలో ఉండేటటువంటి ఎంఓ క్రిమినల్స్ లిస్టులన్నీ ఉంటాయి, ఫొటోస్ అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరై ఉండొచ్చు అన్నది మేము ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. మా ఐడి పార్టీ వాళ్ళు అయితేనేంటి, ఎస్హెచ్ఓస్ అయితేనేంటి, డిఎస్ఐస్ వీళ్ళంతా కూడా వీళ్ళు అయి ఉండొచ్చు అనేటటువంటి టెక్నికల్ ఎవిడెన్స్తో ఐడెంటిఫై చేసి క్యాచ్ చేయడానికి ఉదయం నుంచి గాలించడం జరిగింది. అయితే ముందుగా ఒక వ్యక్తి అనేటటువంటి వాళ్ళు అంటే గణేష్ అనేటటువంటి ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే క్రైమ్ సీన్లో ఒక బైక్ కూడా మాకు ఫస్ట్ దొరికింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఆరాతీగా అది విజయనగరం 1 టౌన్ ఏరియాకి చెందినటువంటి వెహికల్గా అది దొంగతనం చేయబడినటువంటిదిగా గుర్తించడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి ఎవడైతే మాకు చిక్కాడో అతన్ని ద్వారా రిమైనింగ్ పర్సన్స్ ఎవరెవరు అన్నది కూడా ఇమీడియట్గా క్యాచ్ చేసి వాళ్ళ డెన్స్ అంటే వాళ్ళు ఇళ్ళ దగ్గర అయితే లేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఉండడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈ టీమ్స్ అన్నీ కలిపి క్యాచ్ చేసి తీసుకొచ్చిన తర్వాత చూస్తే వాళ్ళలో 3 మైనర్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో టోటల్ 8 కూడా క్యాచ్ చేసాము. ఈవినింగ్ 8 o'clock అయింది వాళ్ళందరినీ క్యాచ్ చేసినప్పటికీ. సో వీళ్ళు ఏంటంటే అందరూ కూడా బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్హెచ్ కాలనీ పిఎం పాలనకి చెందిన వాళ్ళు,
ఇందులో ఒక అబ్బాయి మాత్రం విజయనగరం నివాసి. అయితే వాళ్ళ నాన్నమ్మ ఆర్హెచ్ కాలనీలో, నాన్నమ్మ అండ్ వాళ్ళ పిన్ని కూడా ఆర్హెచ్ కాలనీలో ఉంటున్నారు. ఈ అబ్బాయి కూడా రెగ్యులర్గా ఇక్కడే ఎక్కువ కాలం ఉంటాడు. వీళ్ళందరూ కూడా 6th, 8th, 9th క్లాస్ చదువుకొని అందరూ కూడా డ్రాప్ అవుట్స్ అని. ప్రస్తుతం అయితే ఎవరు కూడా చదువుకోవట్లేదు. ఇందులో ఇద్దరు ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే 5-6 ఇయర్స్గా ఫ్రెండ్షిప్, ఆర్హెచ్ కాలనీలో ఉండడము, ఎప్పుడు గంజాయి సేవించడము, తాగడము, అన్ని వ్యసనాలు కూడా ఉన్నాయి. నైట్ జాయ్ రైడింగ్ కోసం అక్షయ పాత్ర ద్వారా నాడు పేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే కక్ష కట్టి వైసీపీ ప్రభుత్వం మూసేసింది. త్వరలోనే మళ్ళీ ప్రారంభిస్తాము అన్న సీఎం చంద్రబాబు నాయుడు. అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్కి వాళ్ళకే అప్పచెప్పాం. ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 203 కేంద్రాలు పెట్టాం. ఆ 203 కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్ష కట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది. ఒక పక్క అక్షయ పాత్ర, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దాతలకు కొదవలేదు. ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 1000 కోట్లు, 1200 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 15 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అన్న ఎమ్మెల్యే దానం నాగేంద్ర. డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి విన్నత పత్రం ఇవ్వచ్చు, డిప్యూటీ సీఎంకి ఇవ్వచ్చు, మినిస్టర్లకు ఇవ్వచ్చు, ఎవరికన్నా ఇవ్వచ్చు. వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ని ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. మరి ఇప్పుడేమో అప్పుడున్న పరిస్థితి అలా లేదు. కాబట్టి ఈరోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప, మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ. మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు, ఇవాళ పేపర్లో చూశాను. ఏం చెప్తుండంటే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున. ఏం చెప్తుండంటే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు? ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తరబడి కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోట్రీ, నీకు ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడెవడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించావు. ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం ఒక రోజు. మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది. వాడు గుండు శ్రీధర్ గారు కూడా ఉన్నాడు. వాడు పని చెప్తాం. వాడు అయిన మొత్తం బేనామీ మొత్తం. అలా చాలా మంది ఉన్నారు. పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతాను నేను గ్యారంటీగా. విన్నావా? సత్యం రామలింగరాజు గారు, తేజరాజు ఎక్కడుండి ఎంత పొరపాటు చేసి ఎంత చేసి ఎట్లా సంపాదించారు? ఇప్పుడు ఆ రాజేష్ రాజు వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు? వీళ్ళందరూ ఎట్లా 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 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు? దేని వల్ల చేయగలుగుతున్నారు? వాళ్ళు కేటీఆర్ అండా చూసుకునే కదా. కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నా దగ్గర ఉంది, బయట పెడతా. ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాగేందర్ మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము. అయ్యవా ఉడొద్దంటూ నేను ఏడైనా వద్దన్నాడు. నేను కూడా కోట్లనే తెలుసుకుంటా. ఉడొద్దంటూ నేను అదే అని నీకు వేసే అధికారం ఉంది. వద్దంటలే, నేను తప్పకుండా నీవు వెయ్యాలి. వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి. కానీ నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుందేమో అది చూసుకోముందు కదా. రైట్. కోనసీమ జిల్లా సకినేపల్లి మండలం అప్పన్న రాముని లంకకి చెందిన
బర్రి శ్రీను మాజీ సర్పంచ్ కేజీన్నర బరువున్న పొలస చేపను 24,000 రూపాయలు కొనుగోలు చేసిన వైనం. చెప్పడం ఫైనల్ శ్రీని గారికి ఎవరికో కాదు చిన్న పోస్ట్ చేప కదా 2,000 తగ్గించండి సర్లే 23,000 ఇస్తారులే 23,000 బేరం కవర్లు పెట్టు 24,000 ఇస్తారులే ఇదే మాట్లాడుకుంటా. టీడీపీ ఎమ్మెల్యే రఘురామరాజు అక్రమ కేసులు పెట్టినందుకే నిరసనగా విజయనగరం జిల్లా అంబేద్కర్ జంక్షన్ వద్ద అంబేద్కర్ మిషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నీతి నిజాయితీ పరులైన డైనమిక్ ఆఫీసులు మరియు అంబేద్కర్ ఇండియా మిషన్ ఎంఎస్ సభ్యులు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారి మీద బ్యాంకు దోపిడీదారులైన శ్రీ రఘురామకృష్ణరాజు గారు పెట్టిన తప్పుడు ఫిర్యాదు మేరకు డీజీపీ గారి గతంలో సిఐడి అడిషనల్ డీజీపీ ఉన్న సునీల్ కుమార్ గారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చాలా శోచనీయం. ఇది ఆంధ్రప్రదేశ్ దళిత జాతికి అవమానకరం. ముఖ్యంగా అంబేద్కర్ ఇండియా మిషన్ స్వచ్ఛందంగా సర్వీస్ చేసే శ్రామికులు ఉన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.